హలో హలో, హలో ఇది ర్యాంకేజ్ ఇన్స్టిట్యూట్ అండి. ఎవరండి మీరు? నేను క్రాంతి అండి, నా పేరు క్రాంతి, నేను జర్నలిస్ట్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఇది సిద్ధార్థ్ అనే అబ్బాయి 45 డేస్ ముందల మీరు ఫీజు కట్టించుకురంట కదా. మేం కట్టించుకోలేదండి. జాయిన్ అవుతాడు, జాయిన్ అయ్యాడు, అయిన తర్వాత ఎవరైనా కట్టించుకుంటారు. ఓకే. ఉమ్, మీరు అవును. జాయిన్ చేసుకోరు. తనకు హెల్త్ ఇష్యూ వచ్చి 3 డేస్ లో వెళ్ళిపోయిందట కదా. మరి జాయిన్ అయ్యే ముందే ఆలోచించుకోవాలి కదా సార్. ఇలా ఆయనకు జాయిన్ హెల్త్ అయిన ప్రతి ఒక్కరికి ఆయనకు రీఫండ్ ఇచ్చుకుంటూ కూర్చుంటే. ఒక్క నిమిషం. ఆయనకు హెల్త్ చెప్పండి. ఇష్యూ వచ్చి ఆయన వెళ్ళిపోయిందంట. మళ్ళా మీరు అడిగితే 45 డేస్ లో రిఫండ్ చేస్తా అన్నానంట అమౌంట్. 45 డేస్ లో మాట్లాడి వీలైతే రీఫండ్ చేస్తామని చెప్పాము. వీళ్ళు చేసుకోవాలి కదా మేడం. 45 డేస్ దాటిపోయిన దాకా వాళ్ళ ఆ డ్యూరేషన్ టైం కొంత ఇచ్చిన దానికి పడుతుందండి, టైం పడుతుంది. ఇప్పుడు మేము ఆ అడ్మిషన్ గురించి ఇంకొక పర్సన్ ని మేము తీసుకోము, ఆ సీట్ అలాగే ఉంటది. అలాగా జాయిన్ అయిన వాళ్ళందరికీ రీఫండ్ ఇస్తూ పోతే ఇప్పుడు ఆయన ఇంకెవరుంటారు సార్? 45 డేస్ అయింది కూడా. మీరు ఆ లోపల మీరు కన్వీనియంట్ గా మీకు ఎట్లా కావాలో అట్లా చేసుకోవాలి కదా. టైం ఇవ్వకుండా ఇవాళ కట్టి రేపే అయితే అడగలేదు కదా. అవునండి, రేపే అడగలేదు మీరు, నేను కాదనట్లేదు. వచ్చేది ఏదైనా ఉంటే మేమే ఇన్ఫార్మ్ చేసి ఇస్తామండి అని చెప్పాను కదా. ఇప్పుడు హెల్త్ ఇష్యూ చెప్పొస్తుందా? చెప్పి రాదు కదా. ఆయనకి హెల్త్ ఇష్యూ ఉంది, ఆయన పోయిండు అని ఆయన మీరాలు వచ్చినాయట ఆయనకి. అయినా మీరు మాకు కట్టే అమౌంట్ మా దగ్గర ఉండవు కదా సార్, మేనేజ్మెంట్ కి వెళ్తాయి కదా. వాళ్ళతో మాట్లాడుకోవాలి, మేము ఒప్పించుకోవాలి. టైం పడుతుందండి. ఆల్రెడీ 45 డేస్ ఓవర్ కదా, అప్రాక్స్ అయిపోయింది 40 కదా. ఆ? అప్రాక్స్ 45 డేస్ అంటామండి. ఆ. అప్రాక్స్ అంటాము, కానీ టైం పడుతుంది కదా. టైం మాట్లాడుకోవాలి. టైం ఎందుకంటే అంటే మనకి వినండి, మనకి ఇంకా వాళ్ళకు ఏం అడ్మిషన్ లేదట. ప్రాసెస్ అవ్వలేదు. వినడం కాదు, వాళ్ళకు ఏం లేదు. వాళ్ళంతా వాళ్ళ కొడుకు మీదనే ఆధారం పెట్టుకొని వాళ్ళు రూపాయి రూపాయి పోగేసుకొని మీకు కట్టిర్రు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు బాగలేదు. ఇమ్మీడియట్ గా అమౌంట్ ఇచ్చే ప్రయత్నం చేయండి, ఇవాళ కానీ రేపు ఇమీడియట్ కానీ. గా అంటే కష్టం అండి. ఆల్రెడీ ఇప్పుడు 45 రోజులు మాకు అయింది. వినండి సార్, మాకు ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు. ఆ, జూన్ 4 ఇప్పుడు ఈ 14th నుంచి, ఆగస్ట్ 14th నుంచి నీట్ కౌన్సిలింగ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అడ్మిషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఇక అది సో ఏమన్నా అందరు బిజీగా ఉంటాము, అది కాబట్టి ఏమన్నా కొంచెం టైం ఇప్పుడు ఏం పడుతుందండి. లేదు. మేనేజ్మెంట్ కు ఆ అబ్బాయి రాలేదు, ఆ అబ్బాయి వచ్చిన 2 డేస్ కే వెళ్ళిపోయింది టైం అని చెప్పేసి పడుతుందండి, నేను చెప్పి ఇన్ఫార్మ్ మీరు చేస్తాను. ఒకసారి ఆ ఎక్కడైతే జాయిన్ చేశారో ఆ ప్రిన్సిపల్ మేడం కూడా కలవమనండి. కొంచెం టైం పడుతుంది, ఓకేనా? మీరు ఎక్కడ? కుకట్పల్లి కదా ఇది. కూకట్పల్లి అండి, అది రోడ్ నెంబర్ 9th ఫేజ్ లో ఉంటుంది, గోకుల్ ఫ్లాట్స్. కుకట్పల్లిని జాయినింగ్ అయింది ఈ అబ్బాయిది. ఓకే అండి. ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు అనేది నేను కన్ఫర్మ్ గా చెప్పలేనండి, టైం పడుతుంది. టైం పడుతుంది అంటే ఎప్పుడు? ఒక రోజా, 2 రోజులా, 3 సార్ రోజులా? నేను మేనేజ్మెంట్ కాదు, నా దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి నేను మేనేజ్మెంట్ వాళ్ళతో ఇంకోసారి మాట్లాడుకోవాలి. మరి మేము ఫేవర్ ఎప్పుడు చేయాలనే మాట్లాడతారు? చూస్తాం కదా. ఎప్పుడు మాట్లాడతారు అదన్నా చెప్పండి. 1 వీక్ దాకా కుదరదండి నాకు, ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేయమనండి. ఈ మంత్ ఎండింగ్? ఆ ఎవరు మీ మేనేజ్మెంట్? ఎవరు మీ మేనేజ్మెంట్ అనే పేరు చెప్పండి ఒకసారి. మేనేజ్మెంట్ అనే పేరు అలా చెప్పడం కుదరదండి. మీరు ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి, ఆహా, కాలేజ్ దగ్గరికి మీ వెళ్ళి మెయిన్ బ్రాంచ్ అడగండి చేయడం వాళ్ళు. చెప్పండి, ఆడికి రావాల్సి వస్తుంది ఇక. వెళ్ళండి, పర్లేదు. మీరు ఏడా? లీగల్ గా ప్రొసీడ్ అయినా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు. ఏడా? ఎందుకంటే మేము టైం అడిగాము అంతే, మేమేం టైం అడిగిరు, ఇవ్వమనట్లేదు. ఆల్రెడీ 45 రోజులు అయిపోయింది. ఇక ఎన్ని రోజులు టైం తీసుకుంటారు ఇంకా? టైం పడుతుందండి, ఒక్కొక్కసారి 2-3 నెలలు పట్టొచ్చు. 2-3 నెలలు పట్టొచ్చు. అప్పటిదాకా వీళ్ళు ఇక రూపాయి లేకుండా, వీళ్ళు దిక్కుదిమ్మి లేకుండా ఉండాలా, అంతేనా? సార్ వాళ్ళ బాబు భవిష్యత్తు కోసమే జాయిన్ చేశారండి. ఆ. మా కోసం మేము బాగుపడాలని మా కోసం కాదు కదా. కాదండి. ఇప్పుడు ఆ, మీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో, మీకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ కు ఎవరైతే ఓనర్ ఉంటారో తన నెంబర్ పంపండి ఒకసారి ఈ నెంబర్ కి. ఓనర్ నెంబర్లు అట్లా ఇవ్వరండి, ఎందుకంటే మేనేజ్మెంట్ ఒకళ్ళు ఉండరు, ఆ. అదొక ట్రస్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఏం సో ట్రస్ట్ అందరి ఇట్లా నిర్ణయం తీసుకోవాలి. మంది ప్రాణాల మీద పడే ట్రస్టా? పంపండి ఒకసారి, మాట్లాడతా నేను. నెంబర్ అయితే లేదండి, మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళి మాట్లాడండి, ఓకేనా? నెంబర్ లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఎట్లా వర్క్ చేస్తున్నారు ఆ మేము సొసైటీలో? మీటింగ్ పెట్టుకున్నప్పుడు వెళ్తామండి, నెంబర్ ఇవ్వకూడదు అలాగా. నెంబర్ ప్రతి ఒక్కరికి ఇవ్వకూడదా? మేనేజ్మెంట్ నెంబర్ ఎట్లా ఇస్తామండి మేము? మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మేడం? అక్కడ ఉండే ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకోవాలి మీరు కదా. ఏ బ్రాంచ్ లో ఉంటారండి? నేను బ్రాంచ్ కాదండి, నేను అన్ని బ్రాంచ్లు తిరుగుతూ ఉంటాను, ఏజిఎం నేను. మీరు ఏజిఎమా? ఆ మరి ఏజిఎం అన్నప్పుడు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎట్లా మాట్లాడుతున్నారు మేడం? నేను మీ దగ్గర ఇర్రెస్పాన్సిబుల్ గా నెంబర్ టైం ఉంటది కదా, పడుతుంది. మీ దగ్గర. టైం పడుతుందండి, ఇంకా టైం అప్పుడే టైం ఇవ్వము. ఆల్రెడీ ఓవర్ అయిపోయింది మేడం. టైం అయిపోయింది ఆల్రెడీ, 45 రోజులు దాటిపోయింది మీరు ఇచ్చిన టైం కూడా. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇవాళ కానీ రేపు కానీ వాళ్ళకి పేమెంట్ క్లియర్ చేయండి. చేయకపోతే మంచిగా ఉండదు, అనవసరంగా ఎందుకు. సరే అండి, ఏం చేస్తారో చెయ్యండి, ఓకేనా? అర్థం కాల. మంచిగా ఉండదు అంటున్నారు కదా, ఏం చేస్తారో చెయ్యండి. మీరు ఏందండి? మీరు ఇన్స్టిట్యూట్ పేరు ఏంది మీది? ర్యాంక్ రిచ్. ర్యాంక్
ర్యాంక్ రిడ్జ్. ర్యాంక్ రిజ్ ఇది అప్లోడ్ చేయండి, వాయిస్ రికార్డ్ అప్లోడ్ చేస్తే తెలుస్తుంది వీళ్ళకు. సరేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో ఎందుకు ఉండదు మేడం ఈజీగా? మేడం అసలు అయితే రీఫండ్ ఇవ్వరండి, నేను ఇస్తానని చెప్పాను కానీ కొంచెం టైం ఇవ్వండి, 45 days పడుతుందని చెప్పాను కదా మేడం. బాబు హాస్పిటల్ ఉన్నాడు మేడం, అందుకు బాధ. లేదు మేడం, మీరు హాస్పిటల్లో ఉన్నా ఏమున్నా నేను ఇప్పిస్తానని చెప్పాను కదా, ఇబ్బంది ఏం లేదు. రీఫండ్ అవడానికి 45 days పడుతుంది. ఎంత ఎంత మేడం? 45 రోజులు. మీ బాబు కాలేజ్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత 45 రోజులు. ఒక 20 రోజులు అయి ఉంటుంది కదా, ఇప్పుడు ఇంకో 20 days ఆగాలి. ఎక్కువైంది మేడం 20 రోజుల కంటే. అదే మేడం 45 రోజులు కరెక్ట్గా ఇస్తాను, ఓకేనా? ఇప్పిస్తాను. మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నాను, మాట్లాడడం అయ్యాక ఇప్పిస్తాను. కొంచెం ఇక్కడ కాలేజీలో జాయిన్ చేసినాం. 3 days తర్వాత బాబుకి ఇట్లా కేసు వచ్చింది, అందుకని ఇచ్చాను. డాక్టర్లు అన్నారు కానీ అట్లా ఇలా కాదు, ఇట్లా మేడం బాబుకి కాలేదు అని చెప్తే ఒక 45 days తర్వాత మేము ఆలోచించుకొని చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పలేము అన్నారు. తర్వాత ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు, మీరు ఏం చేస్తారో చేసుకోపోరి, రిఫండ్ చెయ్యం. అది మాకు ఒక మేడం నెంబర్ ఒక మేడం నెంబర్ ఇస్తున్నారు సార్. మాకు అసలు ఏం చాలా తిప్పలు పెడుతున్నాం. మేము నెల బాబుకు కూర్చుకొని డబ్బులు లేకున్నా గానీ ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని పట్టించుకుంటారు అసలు. ఎక్కడ చేస్తారమ్మా మీరు? మాది హన్మకొండ నుంచి అండి. ఏం పని చేస్తారు మీరు? లక్ష్మీ. ఓకే. ఎంత బాధ పెట్టి ఎంత చెప్పుకుంటూ చేసినా అసలు వాళ్ళు ఇంటర్వ్యూ చేయరు అసలు తెలియదు. అప్పు తెచ్చి మరి చదువుకోవాలని ఇచ్చినాం కానీ మా బాధలు వాళ్ళు అసలు ఏడవకండి ఏడవకండి. ఆ